ధర్మ స్థాపన వారి లక్ష్యం. హర్ హర్ మహాదేవ్ అను నామమే వారి ధైర్యం. ఒంటి నిండా బూడిద పూసుకున్న సన్యాసులు. కాని హిందూ ధర్మానికి ఆపద వస్తే ఆయుధం చేతపట్టి రౌద్ర తాండవమాడే దైవ సైనికులు. వారే నిత్యం శివనామస్మరణ చేసే నాగ సాధువులు. ఆది శంకరాచార్యులు 8వ శతాబ్దంలో హిందూ ధర్మాన్ని నలుదిశలా వ్యాపింపజేయడానికి 4 దిక్కుల్లో 4 మఠాలను స్థాపించారు. పూరీ మఠం, ద్వారక మఠం, శృంగేరి మఠం, బద్రీనాథ్ మఠం. అదే సమయంలో దేశంలో బౌద్ధం బాగా ప్రాచుర్యంలో ఉండగా అరబులు, పార్సీలు దేశంలోకి ప్రవేశించి హిందూ దేవాలయాలను, సాధువులను చంపుతుండేవారు. వారిని కట్టడి చేయడానికి అప్పటి రాజులు ఎంత ప్రయత్నించినా అది కుదిరేది కాదు. దీంతో హిందూ ధర్మాన్ని రక్షించాల్సిన అవసరముందని, రాబోయే 1000 నుండి 1500 సంవత్సరాలలో మన దేవాలయాలపై దాడులు అనేక రెట్లు పెరుగుతాయని ఆయన ఊహించారు. శాపాలు పెడితేనో బ్రతిమిలాడితేనో హిందూ ధర్మాన్ని కాపాడలేం. ధర్మం బ్రతకాలంటే యుద్ధం చేయాలి అని ఆయన గట్టిగా నమ్మారు. అందుకే వారిని ఎదుర్కోవడానికి సాధువులలో ఒక వర్గాన్ని ఎంచుకుని వారికి వేద మంత్రాలతో పాటు కఠినమైన యుద్ధ విద్యలు కూడా నేర్పించారు. యుద్ధ విద్యలు నేర్చుకోవడానికి కొన్ని ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. వాటినే అఖారాస్ అంటారు. అలా ఏర్పడిన వర్గమే నాగ సాధువులు. వీరిని దైవ సైనికులు అని కూడా అంటారు. నాగ సాధువులు వారి జీవన విధానం. హిందూ ధర్మాన్ని రక్షించడం వీరి బాధ్యతగా వీరు జీవిస్తూ ఉంటారు. ఎప్పుడూ శివనామ స్మరణ చేస్తూ ఉంటారు. మంత్రాలతో పాటు అస్త్రశస్త్రాలను ఎలా ప్రయోగించాలో వీరికి శిక్షణ ఇవ్వబడుతుంది. హిందూ దేవాలయాల మీద జరిగే దాడిని వీరు క్రమక్రమంగా అడ్డుకుంటూ వచ్చారు. ఒకానొక సమయంలో అరబ్బుల దాడుల నుండి తమను కాపాడమని నాటి రాజులు నాగ సాధువులను వేడుకునేవారు అంటే వీరి బలమేంటో అర్థమవుతుంది. కేవలం 100ల సంఖ్యలో నాగ సాధువుల బృందం 1000 సంఖ్యలోని బలమైన అరబ్బుల సైన్యాన్ని ఊచకోత కోయడం చూసి నాటి పండితులు ఎంతో మంది రుద్రులు రక్తంతో విలయతాండవమాడినట్లు ఉంది అని అనేవారు. నాగసాధువులు హిమాలయాల్లో ఉంటూ నిత్యం ధ్యానంలో ఉంటారు. వీరు ఒంటి మీద నూలు పోగు లేకుండా విభూతి రాసుకుని జీవిస్తూ ఉంటారు. కాలమేదైనా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వీరు బట్టలు వేసుకోరు. సబ్బు వాడటం, నూనె వాడటం లాంటివి వీరు చేయరు. రోజులో ఒకసారి మాత్రమే తింటారు. రోజులో సాయంత్రం పూట కేవలం 7 ఇళ్లల్లో భిక్ష అడుగుతారు. 7 ఇళ్లల్లో ఏ కుటుంబం భిక్ష వేసినా స్వీకరిస్తారు. ఒకవేళ భిక్ష లభించకపోతే ఆ రోజు ఏమీ తీసుకోరు. ఒక వ్యక్తి నాగసాధువుగా మారడానికి 12 సంవత్సరాలు సమయం పడుతుంది. ఆ సమయంలో వాళ్ళు చాలా కఠినమైన శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. నాగసాధువులు కుంభమేళా జరిగే సమయంలో తప్ప ఎప్పుడూ కనిపించరు. సాధారణంగా హిమాలయాల్లో ఉండే నాగసాధువులు కుంభమేళా సమయంలో మాత్రం అక్కడికి చేరుకుంటారు. అయితే హిమాలయాల నుండి ఎన్ని వేల కిలోమీటర్ల దూరమున్నా మధ్యలో ఎక్కడా వీరు తారసపడరు. కుంభమేళా ప్రారంభంలో వీరు పవిత్ర స్నానాలను ఆచరించి మళ్లీ హిమాలయాలకు, అడవులకు వెళ్లిపోతారు. అఘోరీలకు నాగసాధువులకు తేడా. నాగసాధువు మరియు అఘోరీగా మారడానికి దాదాపు 12 సంవత్సరాలు పడుతుంది. నాగసాధువు అఖారాలలో ఉండి ఎన్నో కష్టమైన పరీక్షలలో ఉత్తీర్ణులు కావాలి. కాని అఘోరీగా మారడానికి శ్మశాన వాటికలో తపస్సు చేయాలి. వారు తమ జీవితంలో చాలా సంవత్సరాలు శ్మశాన వాటికలో చాలా కష్టంతో గడుపుతారు. నాగసాధువులు ఇద్దరూ అఘోరీలు శివుడిని పూజిస్తారు. కాని పూజించే పద్ధతి వేరేలా ఉంటుంది. నాగసాధువుగా మారడానికి అఖారాలో గురువుగా చేయడం తప్పనిసరి. గురువు అఖారాకు అధిపతి కావచ్చు, లేదా అఖారాలోనే ఏదైనా పెద్ద పండితుడు కావచ్చు. గురువు బోధనలను సరైన మార్గంలో పొందినప్పుడు నాగసాధువుగా మారే ప్రక్రియ పూర్తవుతుంది. నిస్సందేహంగా నాగసాధువులు శిక్షణ పొందిన యోధులు. మరోవైపు అఘోరీగా మారడానికి గురువు అవసరం లేదు. ఆయనకు గురువు స్వయంగా శివుడే. అఘోరీలను శివుని 5వ అవతారంగా భావిస్తారు. అఘోరీలు శ్మశాన వాటిక దగ్గర కూర్చుని తపస్సు చేస్తారు. నాగసాధువులు మరియు అఘోరీలు ఇద్దరూ మాంసం తింటారు. కాని అఘోరీలు మాత్రమే మానవ మాంసాన్ని తింటారు. గోకుల్ యుద్ధం 1757లో ఆఫ్ఘన్ ఆక్రమణదారుడు అహ్మద్ షా అబ్దాలీ దండయాత్ర మొదలయ్యింది.
ఆఫ్ఘనిస్తాన్ నుండి తన 30,000 మంది బలమైన సైన్యంతో ఆలయాలలో ఉన్న అపూర్వమైన సంపదను కొల్లగొట్టడానికి మరియు మతపరమైన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి బృందావనం, మధురపై దాడి చేశాడు. శ్రీకృష్ణుడు నడిచిన నేలగా భావించే పవిత్ర స్థలాలు రక్తంతో తడిచాయి. ప్రిన్స్ జవహర్ సింగ్ నాయకత్వంలో 10,000 మంది హిందూ సైనికులు పవిత్ర స్థలాలను రక్షించడానికి ప్రయత్నించారు. కానీ ఆఫ్ఘన్ సైన్యం ముందు హిందూ సైన్యం నిలవలేకపోయింది. ఆఫ్ఘన్ సైన్యం దేవాలయాలను ధ్వంసం చేశారు, సంపదను దోచుకున్నారు, చిన్న పిల్లలను సైతం క్రూరంగా చంపారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆ రాక్షస మూకల ఖడ్గాలకు బలి అవ్వక తప్పలేదు. ఆడవారిని సామూహిక అత్యాచారాలు చేశారు. ఆ రాక్షసుల నుండి తప్పించుకోవడానికి మరణమే శరణ్యమని వేల మంది మహిళలు యమునా నదిలో దూకి ఆత్మహత్యలు చేసుకున్నారు. అందమైన బృందావన నగరం పూర్తిగా నాశనం చేయబడింది. అక్కడ పారుతున్న పవిత్ర యమునా నది నీటితో కాకుండా రక్తంతో ప్రవహించింది. బృందావనాన్ని పూర్తిగా నాశనం చేసిన తర్వాత ఆఫ్ఘన్ సైన్యం కొన్ని మైళ్ల దూరంలో ఉన్న గోకుల్ వైపు తిరిగింది. అహ్మద్ షా అబ్దాలీ గోకుల్ను జయించే బాధ్యత కమాండర్ సర్దార్ ఖాన్ మరియు అతని 20,000 మంది సైనికులకు అప్పగించాడు. సర్దార్ ఖాన్ తన సైనికులతో కలిసి గోకుల్ నగరానికి వెళ్లాడు. అలా ముందుకు వెళ్తున్న కొద్దీ వాళ్లకు హర్ హర్ మహాదేవ్ అనే శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆఫ్ఘన్ సైన్యం అలాగే ముందుకు వెళ్ళింది. ఆఫ్ఘన్ సైన్యానికి ఎదురుగా ఒక సాధువుల సమూహం కనబడింది. నగ్నంగా ఒంటి నిండా బూడిద పూసుకుని చేతిలో త్రిశూలాలు పట్టుకుని వస్తున్న వాళ్లను చూశారు. దాదాపు వాళ్ళు 3,000 మంది ఉన్నారు. వారు నాగసాధువులు. నాగసాధువులను చూసిన సర్దార్ ఖాన్ నవ్వుకున్నాడు. ఆయుధాలు పట్టుకోవడం కూడా రాని వీళ్లతోనా మేం యుద్ధం చేసేది అంటూ వారిని ఎగతాళి చేస్తూ వెళ్లి వారిని చంపిరమ్మని తన సైనికులకు చెప్పాడు. నాగసాధువులు ఆఫ్ఘన్ల మధ్య యుద్ధం జరిగింది. ఆఫ్ఘన్ల అంచనా 2 గంటల తర్వాత తారుమారయింది. యుద్ధంలో అఘోరాలు చేసే యుద్ధానికి ఆఫ్ఘన్ సైన్యం చావు కేకలు పెట్టక తప్పలేదు. నాగసాధువులు ఆయుధాలు చేత పట్టుకుని హర హర మహాదేవ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా హరనామ స్మరణ చేస్తూ ఆఫ్ఘాన్ సైన్యాన్ని మట్టు పెడుతుంటే ఆఫ్ఘాన్ సైన్యానికి భయంతో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. 3,000 మంది సైనికులు 20,000 మంది అతి భయంకరమైన ఆఫ్ఘాన్ సైన్యానికి వణుకు పుట్టేలా చేశాయి. సర్దార్ ఖాన్ దీనికి భయపడి ఇంకా సైన్యాన్ని యుద్ధం రంగంలోకి దింపాడు. కానీ నాగసాధువుల యుద్ధం ఆగలేదు. హర హర మహాదేవ అంటూ ఆ ప్రళయ రుద్రుడే తాండవమాడుతున్నట్లుగా యుద్ధం చేయసాగారు. బూడిదతో తడిసిన ముఖాలు ఆఫ్ఘన్ సైనికులకు గుండెల్లో భయాన్ని రేపాయి. భారీ ప్రాణ నష్టంతో ఆఫ్ఘన్ సైన్యం బలం తగ్గిపోయింది. దీంతో బృందావనంలో ఉన్న రాజు అహ్మద్ షా అబ్దాలీ ఆగ్రహించి మరికొంతమంది సైన్యాన్ని పంపాడు. కానీ అది కూడా ప్రయోజనం లేకపోయింది. ఎందుకంటే వారిని కూడా నాగసాధువులు ఓడించారు. ఆఫ్ఘన్ల మృతదేహాలు ముక్కలు ముక్కలుగా పడిపోతున్నాయి. ఏం చేయలేక సర్దార్ ఖాన్ అతని సైనికులను యుద్ధభూమి నుండి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారు. ఆ విధంగా నాగసాధువులు పవిత్ర నగరమైన గోకుల్ను ఆ రాక్షస దళాల నుండి రక్షించగలిగారు. హర్ హర్ మహాదేవ్ అనే యుద్ధ కేక గోకుల్ పైన దాడి చేయాలి అనుకునే ప్రతి ఒక్కడిలో భయాన్ని పుట్టించింది. మళ్లీ పవిత్ర నగరం గోకుల్పై ఎవరు కన్నీసే ధైర్యం చేయలేదు. అలా నాగసాధువులు హిందూ ధర్మం కోసం ఎన్నో యుద్ధాలు చేశారు. ఎంతో మంది నాగసాధువులు వారి ప్రాణాలను త్యాగం చేశారు. ఎన్నో త్యాగాలు చేసిన నాగసాధువులకు చరిత్రలో తగిన గుర్తింపు లేదు. అయినా వాళ్లకు కావాల్సింది గుర్తింపు కాదు, వాళ్ల కర్తవ్యాన్ని నిర్వర్తించడం మాత్రమే. ధర్మానికి ఆపద వచ్చిన ప్రతిసారి నాగసాధువు ఆయుధం అడ్డుగోడై నిలుస్తుంది. జై హింద్! థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.